లెక్చర్ 15లో ఏంటంటే మీకు ఓవరాల్ డిజైన్ ఆఫ్ టెయిల్ డ్రైన్స్. టెయిల్ అంటే మీకు ఏదైతే పైప్లా ఉంటుంది కదా, ఆ పైప్ లాగా మీరు సిమెంట్ పైప్స్ అలా చూసుంటారు, వాటిని మనం టెయిల్ డ్రైన్స్ అంటున్నాము. ఓకే, ఆ టెయిల్ డ్రైన్ డిజైన్ ఎలా చేస్తారనేది ఇక్కడ ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్ నువ్వు ఏదైనా సిస్టమ్ అరేంజ్ చేసుకోగలిగితేనే నీకు ఆ మోడల్ని బట్టి నువ్వు క్రాపింగ్ అనేది వేసుకుంటావు. అవి ఏ మోడల్స్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఒకటేంటి ర్యాండమ్, న్యాచురల్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హ్యారింగ్ బోన్, అండ్ థర్డ్ వచ్చేసరికి గ్రిడెన్, అండ్ ఫోర్త్ వచ్చేసరికి ఇంటర్సెప్టర్ డ్రైన్స్. అండ్ ఫస్ట్ నువ్వు ఒక మోడల్ని డిఫైన్ చేసుకున్నావు, తర్వాత డెప్త్ ఎంత పెట్టుకోవాలి అండ్ స్పేసింగ్ అనేది ఎంత పెట్టుకోవాలి, అండ్ గ్రేడ్ ఆఫ్ టెయిల్ డ్రైన్స్ అనేది ఎంత గ్రేడ్లో పెట్టుకోవాలి, అంటే లైక్ స్లోపింగ్, ఆ గ్రేడ్స్ అనేది ఎంతలో పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ సైజ్ ఆఫ్ టెయిల్ డ్రైన్స్ అనేది ఎలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కెపాసిటీ ఆఫ్ ద టెయిల్ డ్రైన్స్, ఓవరాల్గా ఎంత వాటర్ అనేది ఆ ఒక డ్రైన్స్లోకి సప్లై అవుతుంది. అండ్ మెటీరియల్ ఆఫ్ ద టెయిల్ డ్రైన్స్, ఇక్కడ మెటీరియల్స్ వచ్చేసరికి మనకి దాదాపు 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి. ఆ మెటీరియల్స్ చూడండి. ఓకే, ఫస్ట్ మనకి మోడల్ కదా, మోడల్స్ వచ్చేసరికి మనకి 4 టైప్స్ అన్నాం. ఒకటి ర్యాండమ్ అండ్ న్యాచురల్ డ్రైనేజెస్ వచ్చేసరికి ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఇట్లా ఫీల్డ్ ఉంటుంది. ఈ ఫీల్డ్లో ఏంటంటే ఎక్కడ నీకు డ్రైన్స్ అంటే లైక్ ఎక్కడ వాటర్ అనేది పోతా ఉందో, నీకు డ్రైనేజ్ ఫెసిలిటీస్ కావాలో అక్కడే నువ్వు అరేంజ్ చేసుకుంటావు. దాన్ని ఐసోలేటెడ్ అండ్ లైక్ చిన్న హోల్స్గా చేసుకుని ఆ ఏరియా చుట్టుపక్కల ఏరియా మొత్తం వచ్చి ఆ హోల్లో వాటర్ పడే విధంగా చూసుకుంటావు. ఆ విధంగా చేసేదానికి ర్యాండమ్ ఆర్ న్యాచురల్ డ్రైనేజ్. దీనికి హోల్ ఏరియా అనేది అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హ్యారింగ్ బోన్, అప్పుడు మనం డ్రిప్ ఇరిగేషన్కి మెయిన్ లైన్, సబ్ లైన్కి లేటరల్స్ ఎలా పెట్టుకుంటాం, సేమ్ దానికిలా పెట్టుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రిడెన్ సిస్టమ్ ఏంటంటే యాక్సెప్ట్ లేటరల్స్ పెట్టుకోకుండా మిగతా అన్నీ పెడతారు, అది ఇది సిమిలర్గా ఉంటుంది. ఇదేంటంటే కొంచెం ఎకనామికల్ కాస్ట్ తగ్గించాలని ఈ మెథడ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్సెప్టర్ అండ్ కట్ ఆఫ్ డ్రైన్స్. ఈ ఇంటర్సెప్టర్ అండ్ కట్ ఆఫ్ డ్రైన్స్ వచ్చేసరికి మనకి ఏదైతే వాటర్ ఫ్లో, ఇప్పుడు డ్రైనేజ్ ఒక మోడల్ పెట్టేసిన తర్వాత అక్కడ డ్రైనేజ్ అనేది జరగట్లేదు, అలాంటి చోట ఇలాంటి కట్ ఆఫ్ డ్రైన్స్ అనేది పెట్టుకుంటూ ఉంటాము. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డెప్త్ అండ్ స్పేసింగ్ ఆఫ్ ద టెయిల్ డ్రైన్స్. ఈ టెయిల్ డ్రైన్స్కి డెప్త్ అండ్ స్పేసింగ్ అనేది 2 సిమిలర్గా ఉంటాయి. అంటే డెప్త్ని బట్టి నీకు స్పేసింగ్ అనేది ఈజీగా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇవనేది దేని మీద డిపెండ్ అవుతుంది, హైడ్రాలిక్ కండక్టివిటీ ఆఫ్ ద సాయిల్, అంటే సాయిల్స్లో హైడ్రాలిక్ కండక్టివిటీ ఎలా ఫ్లో అవుతుంది, ఎలా స్ప్రెడ్ అవుతుంది దాన్ని బట్టి. అండ్ నెక్స్ట్ నువ్వు తీసుకున్న క్రాప్ కండిషన్స్ బట్టి నువ్వు చూసుకుంటావు. నెక్స్ట్ అవుట్లెట్ కండిషన్స్ బట్టి, అండ్ నెక్స్ట్ అగ్రోనామికల్ ప్రాక్టీసెస్ని బట్టి. ఓకే, ఓవరాల్ ఈ కండిషన్స్ బట్టి నువ్వు చూసుకుంటూ ఉంటావు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క డెప్త్ని డిటర్మైన్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చూడండి ప్లాంట్కి ఆ ప్లాంట్ కింద నువ్వు ఏదైతే టెయిల్ డ్రైన్ అనేది ఇక్కడ అరేంజ్ చేసుకోవాలి. కింద వాటర్ టేబుల్, ఇక్కడ ఏంటంటే వాటర్ టేబుల్ లెవెల్ని కండిషన్స్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఆ వాటర్ టేబుల్ అనేది రేస్ చేయకూడదు. అండ్ ఇక్కడ డెప్త్ అనేది డిసైడ్ అయిందమ్మా. ఈ యొక్క టెయిల్ డ్రైన్స్ అనేది మనకి ఎక్కడంటే ఇంపర్వియస్ లేయర్స్ దగ్గర ప్లేస్ చేయాలి. ఎందుకంటే ఇంపర్వియస్ అంటే అక్కడ వాటర్ అనేది ఎల్లో చేయదు, అలా చేయని దగ్గర నువ్వు పెట్టావనుకో ఈజీగా ఈ వాటర్ అండ్ ఇది కొంచెం షాలో డెప్త్లో ఉంటుంది ఇంపర్వియస్ లేయర్ అనేది. అండ్ నువ్వు ఫిల్ చేస్తావు కదా, నువ్వు ఏదైతే హోల్ డ్రైన్ అనేది పెట్టేసిన తర్వాత మళ్ళీ ఫిల్ చేసే సాయిల్ అనేది పర్వియస్ ఉండాలమ్మా. ఎందుకంటే ఇక్కడ మొత్తం పర్వియస్ లేయర్ ఉందనుకోండి, ఈ ప్లాంట్ నుండి వచ్చే వాటర్ అనేది ఇది రిసీవ్ చేసుకునేది, అందువల్ల పర్వియస్ ఇంపర్వియస్ అనేది ఇక్కడ డిఫైన్ చేశారు. అండ్ నెక్స్ట్
మళ్ళీ ఇంకోటి దేని బేస్ అని హ్యూమిడ్ అండ్ రీజియన్ కండిషన్స్ బట్టి, ఎరిడ్ రీజియన్స్ కండిషన్స్ బట్టి. హ్యూమిడ్ ఏంటి, ఎందుకంటే అక్కడ హెవీ రెయిన్ఫాల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, వాటర్ టేబుల్స్ అనేది రేజ్ అవుతాయి అండ్ లోవరింగ్ కండిషన్స్లో ఉంటాయి. ఆ కండిషన్స్ బేస్ చేసుకుని, అంటే అక్కడ ఎక్కువ వర్షపాతం కండిషన్స్ ఉన్నాయి అనుకోండి, ఏమవుతుంది, వర్షం పడంగానే వాటర్ టేబుల్ రేజ్ అవుతుంది. ఆ రేజ్ అయినప్పుడు ఆ ఒక సర్ఫేస్ డ్రైనేజ్ అనేది కొంచెం మెయింటైన్ అవ్వదు. అలా మెయింటైన్ చేసుకునే విధంగా కూడా ఈ యొక్క టెయిల్ డ్రైన్స్ అనేది పెట్టుకోవాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఎరిడ్ రీజియన్స్. ఇక్కడ ఏంటంటే డెప్త్ ఆఫ్ వాటర్ టేబుల్ అనేది మనకి గ్రోయింగ్కి ఎలా యూజ్ అవుతుంది. వాటర్ టేబుల్ ఉంది, ఆ వాటర్ టేబుల్ పైన మనం ఏదైతే డ్రైన్ పెడతామో ఆ డ్రైన్ పెట్టడం వల్ల ప్లాంట్ గ్రోత్ అవుతుందా అవ్వట్లేదు, దాని కండిషన్స్ బట్టిగా మళ్ళీ పెట్టుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కెపాసిటీ ఆఫ్ ద టెయిల్ డ్రైన్స్. ఇక్కడ కెపాసిటీ అనేది దేని మీద, ఫస్ట్ డెప్త్ అండ్ స్పేసింగ్ ఎప్పుడైతే డిటర్మైన్ చేస్తారో దాని తర్వాత కెపాసిటీ అనేది నువ్వు డిటర్మైన్ చేయొచ్చు. ఈ కెపాసిటీ అనేది నువ్వు ఎలా డిటర్మైన్ చేయొచ్చు అంటే హ్యారింగ్ బోన్ క్యాలిక్యులేషన్స్ని బట్టి నువ్వు చేయొచ్చు. ఈ యొక్క హూగౌట్ ఈక్వేషన్స్, హ్యారింగ్ బోన్ కాదమ్మా, ఇక్కడ హూగౌట్ ఈక్వేషన్స్ బట్టి నువ్వు ఎంత కెపాసిటీ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెయిన్ అనుకోండి, ఇక్కడ సబ్ లైన్, ఇక్కడ అనేది నీకు డిశ్చార్జ్ అనేది వాటర్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇటు పంపించాలి. అంటే ఈ యొక్క లెంత్కి ఎంతవరకు డిశ్చార్జ్ అవుతుంది, ఈ యొక్క లెంత్కి ఎంతవరకు డిశ్చార్జ్ అవుతుంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసేది హూగౌట్ ఈక్వేషన్స్ని బట్టి ఉంటుంది. ఒకటి ఇక్కడ 2 కండిషన్స్ బట్టి హూగౌట్ ఈక్వేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఒకటి స్టడీ స్టేట్ కండిషన్స్ బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు, ఇంకోటి అన్ స్టడీ స్టేట్ కండిషన్స్. ఈ యొక్క ఫార్ములేషన్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది నెక్స్ట్ లెక్చర్లో చూసుకుందాం. అండ్ మళ్ళీ ఈ యొక్క టెయిల్ డ్రైన్స్ని డిజైన్ చేయాలంటే హ్యూమిడ్ అండ్ రీజియన్ కండిషన్స్ బట్టి, హ్యూమిడ్ అయితే ఎక్సెస్ వాటర్ని రిమూవ్ చేయడానికి, ఎరిడ్ అయితే క్రాప్ని గ్రో చేసే విధంగా కండిషన్స్ చూడటానికి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కెపాసిటీ ఆఫ్ ద ఒక లైన్ నేను చెప్పానుగా, ఒక లైన్లో వాటర్ ఇంత వెళ్తాయి, దాని కెపాసిటీ ఎలా అంటే యాక్చువల్కి ఎంత డ్రైన్ అవుతుంది దాన్ని బట్టి, అండ్ ఇన్లెట్ ఎంత వస్తుంది, అవుట్లెట్ ఎంత వస్తుంది దాన్ని బట్టి, అండ్ సీపేస్ సైడ్ హిల్ అంటే ఈ యొక్క ఎత్తు ఎంతవరకు వాటర్ అనేది సప్లై అవుతుంది దాన్ని బట్టి కూడా నీకు ఎంత కెపాసిటీలో వాటర్ అనేది పంపిస్తున్నారు అనేది తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి గ్రేడ్ ఆఫ్ టెయిల్ డ్రైన్స్, ఎంత గ్రేడ్లో పెట్టాలి, లైక్ గుంత తీసావు నీకు ఇంత డెప్త్ పెట్టాలి అని తెలుస్తుంది, ఇంత కెపాసిటీలో వాటర్ వెళ్తుంది అని తెలుస్తుంది. అయితే ఇది ఇట్లా పెట్టాలా, లేకపోతే ఇలా పెట్టుకోవాలా, లేకపోతే కొంచెం కిందకి పెట్టుకోవాలా, ఆ గ్రేడ్స్ అనేది నీకు ఎలా తెలుస్తుంది అనేది ఇక్కడ మ్యాక్సిమం వెలాసిటీ అనేది ఇక్కడ 45 సెంటీమీటర్స్ పర్ సెకండ్లో వాటర్ ఫ్లో అయ్యే విధంగా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వర్కింగ్ గ్రేడ్ అనేది 0.2%లో ఉంటుందమ్మా. ఓకే. ఒకవేళ ఇక్కడ గ్రేడ్ కానీ ఎక్కువైతే వెలాసిటీ కూడా, అంటే లోపల ఫ్లో వెళ్తుంది కదా టెయిల్స్లోకి, ఆ ఫ్లో వెలాసిటీ కూడా ఎక్కువ పెరిగిపోతుంది. అప్పుడు ఏంటంటే టెయిల్స్ అనేది మంచిగా డిటర్మైన్ చేసుకోలేవు, అంటే లైక్ ఎలా పెట్టుకోవాలో అర్థం కాదు. అందువల్ల ఈ యొక్క గ్రేడ్ అనేది మంచిగా పెట్టుకుంటే నీకు ఎంత ఫ్లో వెలాసిటీతో వెళ్ళాలో అంత ఫ్లో వెలాసిటీతో వాటర్ అనేది వెళ్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సిస్టమ్ అరేంజ్ చేసేసిన తర్వాత ఇది మెయిన్ లైన్ అనుకోండి, ఇది సబ్ లైన్, ఇక్కడ అవుట్లెట్ అనేది బయటకు పంపించాలి. ఇక్కడ అనేది నువ్వు 0.2% గ్రేడ్తో పెట్టావు, అది ప్రాపర్ గ్రేడ్. అప్పుడేమవుతుంది, వాటర్ అనేది ఇక్కడ సప్లై అవుతుంది, ఇక్కడ నుండి అవుట్లెట్కి ప్రాపర్గా సప్లై అవుతుంది. ఒకవేళ నీకు ఒక గ్రేడ్ ఎక్కువైపోయి అక్కడ స్లోప్ అనేది సరిగ్గా లేకపోయింది అనుకోండి, వాటర్ అనేది అన్ఈవెన్గా వెళ్తాయి, నీకు బయటకి అవుట్లెట్ అనేది ప్రాపర్గా ఉండదు. అందువల్ల గ్రేడ్ అనేది కూడా మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది. ఇక్కడ మెయిన్ లైన్ గ్రేడ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే అవుట్లెట్, అండ్ మెయిన్ లైన్ నుండే కదా ఈ సబ్ లైన్స్కి ఇవన్నీ మళ్ళీ మెయిన్ లైన్కి వచ్చి ఈ మెయిన్ లైన్లో నుండి అవుట్లెట్కి పంపించేది, అందుకే అవుట్లెట్ మీద డిపెండ్ అవుతుంది. ఇది దాదాపు 2 నుండి 3% వరకు అప్ టు పెట్టుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సైజ్ ఆఫ్ టెయిల్ డ్రైన్స్ సైజ్ అనేది నువ్వు ఎలా పెట్టుకోవాలి అని, ఇక్కడ టెయిల్ డ్రైన్ అనేది ఎంత మ్యాక్సిమం ఎక్స్పెక్టేషన్ ఫ్లో అండ్ గ్రేడ్ని బట్టి నువ్వు డిటర్మైన్ చేయొచ్చు సైజ్ ఆఫ్ టెయిల్ డ్రైన్ అనేది. అంటే ఇప్పుడు 2 మీటర్స్ సైజ్ తీసుకోండి అనుకో, కానీ ఇక్కడ ఫ్లో ఎక్కువైపోయింది,
అప్పుడేంటి 2 మీటర్స్ పట్టదు కదా, అప్పుడు మనం ఏంటి 5 మీటర్స్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ గ్రేడ్ ఆఫ్ ఫ్లో అంటే లైక్ ఇక్కడ నుండి ఇక్కడ ఫ్లో అవ్వాలి, ఫ్లో అయ్యి బయటికి వెళ్ళిపోవాలి, అలాంటి కండిషన్స్ కూడా వెళ్ళేటట్టు ఉండాలి. దాన్ని బట్టి నువ్వు సైజ్ ఆఫ్ టెయిల్ డ్రైన్ అనేది డిపెండ్ అవుతుంది. ఇక్కడ మ్యానింగ్స్ ఫార్ములాస్ని బట్టి నీకు కొన్ని రికమెండేషన్స్ ఇచ్చాడు. అదేంటంటే కాంక్రీట్కి 0.01% ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ సైజ్ ఆఫ్ టెయిల్ డ్రైన్ అనేది లైక్ మన అనుకున్న దానికన్నా యాక్చువల్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాంక్రీట్కి ఇక్కడ చూడండి, కాంక్రీట్ కానీ క్లే టైల్స్ కానీ మనం ఎంత మ్యాక్సిమం సైజు ఇచ్చారు. ఇక్కడ 10 సెంటీమీటర్స్, 12.5 సెంటీమీటర్స్, 15 సెంటీమీటర్స్లో ఉంటాయి. అంటే ఈ స్టాండర్డ్స్ అంటే వాళ్ళు అంతకుముందు యూజ్ చేశారు. అంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ ఫ్లో అనేది పంపించి అంత గ్రేడ్తో పెడితే ప్రాపర్గా జరుగుతుంది అవుట్లెట్. అందుకే ఇన్ని సెంటీమీటర్స్ అనేది వాళ్ళు డిఫైన్ చేశారు. ఇలా డిఫైన్ చేశారు. దీనికి కొంచెం సైజ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకుని పెట్టుకోవాలి. ఓకే. అలా నువ్వు సైజ్ అనేది డిటర్మైన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెటీరియల్ ఆఫ్ ద టైల్స్. ఒక టైల్కి ఏమేమి మెటీరియల్స్ యూజ్ చేస్తాము, ఇక్కడ దాదాపు 3 టైప్స్ అండ్ 4 టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకటి వచ్చేసరికి కాంక్రీట్, ఇంకోటి బరంట్ క్లే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పీవీసీ అండ్ ప్లాస్టిక్. ఇక్కడ కాంక్రీట్ అనేది మనకి ఈజీగా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, బ్రేకేజ్ జరగకుండా ట్రాన్స్పోర్ట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇది సింపుల్గా మౌల్డ్ అయిపోతుంది. మనకి కాంక్రీట్ అనేది ఈజీగా మౌల్డ్ అయిపోతుంది విత్ మైల్డ్ స్టీల్తో. ఒక స్టీల్ని ఇలా రౌండ్ పెట్టి దాని చుట్టూ కాంక్రీట్ పోస్తారు, అలా పోయగానే ఈజీగా మౌల్డ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ప్రపోర్షన్స్ శాండ్, సిల్ట్, క్లే ప్రపోర్షన్స్ 1:2:14గా పెట్టుకుంటారు. అండ్ ఇక్కడ కొన్ని కెమికల్స్ యూజ్ చేస్తారు. అదేంటి, యాసిడ్ అండ్ ఆల్కలైన్ సాయిల్స్ అనేది వీటిలో కొంచెం ప్లేస్ చేస్తారు. అండ్ ఇక్కడ ఏంటంటే సిమెంట్ అండ్ కాంక్రీట్ కెమికల్ క్యారెక్టరిస్టిక్స్ని యూజ్ చేస్తారు. అంటే లైక్ కొంచెం గట్టిగా దృఢంగా ఉండటానికి కొన్ని కెమికల్స్ యూజ్ చేస్తాము, అండ్ సిమెంట్ కూడా యూజ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ బరంట్ క్లే. ఇక్కడ బరంట్ క్లే అంటే ఏంటి, ఆ క్లే మెటీరియల్స్ ఏంటంటే అవి గట్టిగా కాలుస్తూ ఉంటారు, అప్పుడు అవి చాలా గట్టిగా అయిపోతాయి. అలాంటి వాటిని మనం ఏమంటే బరంట్ క్లే అంటున్నాము. ఓకే. ఈ బరంట్ క్లే అనేది మనకి లైక్ ప్రెషర్ని తట్టుకునేటట్టు ఉండాలి అండ్ గట్టిగా కూడా ఉండాలి. ఓకే. అండ్ గుడ్ క్లే అనేది ఈజీగా మోల్డ్ అయిపోయి ఉంటుంది అని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పీవీసీ పైప్స్ అనేది మనకి 1916th సెంచరీ నుండి మనకి ఇంట్రడ్యూస్ అయిపోయినాయి. వీటిలో మెటీరియల్స్ వచ్చేసరికి పాలీవినైల్ క్లోరైడ్స్ ఎక్కువ యూజ్ చేస్తారు అండ్ పాలీఇథిలీన్స్ యూజ్ చేస్తారు. పాలీవినైల్ క్లోరైడ్స్, పీవీసీ అనేది ఎక్కువ మనకి పాపులర్గా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ రెసిస్టెన్స్ వచ్చేసరికి అవుట్ సైడ్ రెసిస్టెన్స్ అనేది మనకి పాలీవినైల్కి అనేది ఎక్కువగా ఉంటుంది పాలీఇథిలీన్ కన్నా. యాజ్ కంపేర్డ్ టు చూసుకుంటే అవుట్ సైడ్ రెసిస్టెన్స్ అనేది పాలీవినైల్కి ఉంటుంది అని చెప్తున్నాడు. అండ్ ఇక్కడ ప్లాస్టిక్లో వచ్చేసరికి స్మూత్ పైప్స్ అండ్ కొరగేటెడ్ పైప్స్ ఉంటాయి. స్మూత్ పైప్స్ ఏంటంటే కొంచెం దృఢంగా ఉంటాయి, స్టాండర్డ్ లెంత్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. కొరగేటెడ్ పైప్స్ ఏంటంటే మనకి ప్లాస్టిక్, దాంట్లో చాలా ప్లాస్టిక్ తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 మీటర్స్ 5 మీటర్స్ లెంత్ తీసుకోండి. 5 మీటర్స్ లెంత్లో దాదాపు 2 మీటర్స్ లెంత్ వరకే ప్లాస్టిక్ అనేది ఆకుపోయింది, ఇంకోటి కెమికల్ అవి అలా ఉంటాయి. దీనికి ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది ఈ కొరగేటెడ్ పైప్స్లోకి వచ్చేసరికి. ఓకే. దీనికి ఏంటంటే రెసిస్టెంట్ ఎక్కువ ఉంటుంది, అవుట్ సైడ్ ప్రెషర్ రెసిస్టెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది యాజ్ కంపేర్ టు స్మూత్ పైప్స్ చూసుకుంటే కొరగేటెడ్ వాటిలో అవుట్ సైడ్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. వీటి లెంత్ అనేది దాదాపు 20 నుండి 30 సెంటీమీటర్స్ లెంత్ అనేది మనకు ఉంటుంది. ఇక్కడ మనకి ఎఫిషియెంట్ డయామీటర్ లెంత్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పెర్ఫోరేటెడ్ హోల్స్, ఇక్కడ ఏంటంటే మనకి ఆ పైప్కి హోల్స్ అనేది ఉంటే దాంట్లోకి వాటర్ అనేది వచ్చి డ్రైనేజ్ అనేది బయటికి వెళ్ళాలి. ఓకే. అలాంటి ఈ పెర్ఫోరేటెడ్ హోల్స్ అనేది లెంత్కి తగ్గట్టు పెట్టుకుని ఆ ఫ్లో అనేది ముందుకు వెళ్ళేటట్టు ఉండాలి అని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లోడ్స్ అండ్ డ్రైన్ పైప్స్. లోడ్స్ అనేది ఎలా ఉంటుంది, లోడ్ అంటే లైక్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము,
ఇది ల్యాండ్ అనుకోండి, ఈ ల్యాండ్లో సమ్ ఆఫ్ డెప్త్ తీసుకుని పెడుతున్నాం. అయితే ఇక్కడ ఏ లోడ్ పడినా, ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్ లోడ్ పడింది, ఆ సాయిల్ లోడ్కి అది బేర్ చేయగలుగుతుంది. కానీ నీకు అక్కడ వచ్చి మిషనరీ నుంచి ఉంది క్రాపింగ్ చేయడానికి, ఆ మిషనరీ లోడ్ కూడా ఇది బేర్ చేయగలదా, లేకపోతే ఇంకా అదర్ లోడ్స్ ఏమైనా బేర్ చేయగలదా, దాన్ని బట్టి నువ్వు చిన్న క్యాలిక్యులేషన్స్ అనేది చేసుకోవాలి. ఓకే, ఇది ఏంటంటే దాదాపు షాలో డెప్త్ అనేది మనకి 1 మీటర్స్ వరకు ఉంటుంది, గ్రేటర్ దాన్ 1 మీటర్. అంటే 1 మీటర్ పైనుండి నువ్వు ఈ యొక్క డ్రైన్స్ అనేది పెట్టుకోవచ్చు అని చెప్తున్నాడు. ఈ యొక్క లోడ్ ఆఫ్ డ్రైన్ పైప్స్ని కనుక్కోవడానికి ఇక్కడ 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఒకటి డిచ్ కండక్ట్ ఫార్ములా అండ్ ఇంకోటి ప్రొజెక్టింగ్ కండక్ట్ ఫార్ములాస్ ఉంటాయి. అయితే ఇక్కడ దాదాపు 2 to 3 మీటర్స్ గ్రేటర్ ఏంటంటే అవుట్ సైడ్ డయామీటర్ అనేది ఎక్కువ ఉన్న టైల్, అంటే లైక్ ప్రెషర్ అనేది దీనికన్నా అది 3 or 4 టైమ్స్ ఎక్కువ ఉండాలి నువ్వు తీసుకున్న డయామీటర్ కన్నా అని చెప్తున్నాడు. అండ్ ఇక్కడ చూడమ్మా, డిచ్ కండక్టర్ ఫార్ములా వచ్చేసరికి WR = CD × W × BD². DR వచ్చేసరికి లోడ్ ఆఫ్ పైప్, ఇది తీసుకున్నాము. దీని మీద ఎంత లోడ్ పడుతుంది దాన్ని WRగా కన్సిడర్ చేశాడు. అండ్ CD లోడ్ కోఫిషియంట్, దీని మీద ఎంత లోడ్ పడినప్పుడు అది ఎంత బేర్ చేస్తుంది దాన్ని లోడ్ కోఫిషియంట్గా కన్సిడర్ చేస్తున్నాం. అండ్ యూనిట్ వెయిట్ ఆఫ్ ఫిల్డ్ మెటీరియల్స్, మనం ఎప్పుడైతే ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫిల్ చేస్తాం కదా, ఆ ఫిల్డ్ మెటీరియల్స్ ఎంతవరకు ఫిల్ అయింది అని చెప్తుంది. అండ్ నెక్స్ట్ BD = విడ్త్ ఆఫ్ ట్రెంచ్ విత్ ద టాప్ ఆఫ్ ద పైప్, అంటే ఇక్కడ ఎంత విడ్త్ పెట్టారో ఆ విడ్త్లో ఎంత ప్రెషర్ అనేది ఆక్యుపై అవుతుంది అనేది చూసేదాన్ని BD అంటున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రొజెక్టింగ్ కండక్టర్ ఫార్ములా, ఇక్కడ ప్రొజెక్టింగ్ కండక్టర్ ఫార్ములా వచ్చేసరికి WR = CC × W × BL². CC అనేది లోడ్ కోఫిషియంట్, BC వచ్చేసరికి అవుట్ సైడ్ డయామీటర్ ఎంత ఉంది అనేది. ఇక్కడ లోడ్ కోఫిషియంట్ అనేది CD = CC. ఈ యొక్క CC కోఫిషియంట్స్ అనేది ఫ్రిక్షన్, అంటే లైక్ ఎంతవరకు బేర్ చేసి ఉండగలదు అని. దీనికి ఒక చిన్న గ్రాఫ్ కూడా ఉందమ్మా, అంటే లైక్ ఆ ఫ్రిక్షన్స్ అనేది ఏ ఒక సాయిల్ కండిషన్స్లో ఎలా ఉంది అని ఒకసారి మీరు ఏదైతే PDF ఓపెన్ చేసి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అర్థం కాకపోతే క్లాస్లో అడగండి. ఏం లేదు, ఇక్కడ CD CC ఏ సాయిల్ కండిషన్స్లో ఎలా ఉంది, ఆ కోఫిషియంట్స్ ఎలా ఉంది, ఆ లోడ్ కోఫిషియంట్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు ఒక గ్రాఫ్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 2 పాయింట్స్ 2 పాయింట్స్ వచ్చేసరికి, ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి నువ్వు ఏదైతే పైప్ని ఇన్స్టాల్ చేస్తావో, పైప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ పైప్ మీద నీకు ప్రెషర్ అనేది తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఏంటంటే మనకి ఫ్రిక్షన్ అనేది డెవలప్ అవుతుంది మా సైడ్స్ నుండి. ఇది పైప్ అనుకోండి, దీని మీద తక్కువ లోడ్ పడింది, మనం అనుకున్న దానికన్నా తక్కువ లోడ్ పడింది. ఇక్కడ ఏంటంటే అప్పుడు ఈ సైడ్స్న ఫ్రిక్షన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఫ్రిక్షన్ ఎక్కువ అవటం వల్ల ఇట్లా దాని మీద జరిగే ప్రెషర్ గురించి చెప్తున్నాడు. మా ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది ఎక్కువ అవుతుంది. ఒకవేళ దీని మీద కన్నా ఎక్కువ మనకి ప్రెషర్ అనేది ఎక్కువ అయితే షియర్ ఫోర్స్ అనేది రిక్వైర్డ్ అవుతుంది. ఓకే, ఇది. అండ్ నెక్స్ట్ టెస్టింగ్ ఆఫ్ ద టెయిల్, మనకి టెయిల్ని టెస్ట్ చేయడానికి ఎలా, మనకి ఇప్పుడు స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ అండ్ క్లే టైల్స్ని ఎలా చేస్తాము అనేది టెస్టింగ్ ఎలా చేస్తాము. ఇక్కడ టెస్టింగ్ చేయడానికి 2 మెథడ్స్ 3 ఎడ్జెడ్ బేరింగ్ టెస్ట్, ఇంకోటి శాండ్ బేరింగ్ టెస్ట్. 3 ఎడ్జెడ్ బేరింగ్ టెస్ట్ అనే ఏం లేదు వుడెన్ పీసెస్ 2 ఉంటాయి, వాటి రెండింటి మధ్య నువ్వు ఏదైతే కాంక్రీట్ టైల్ ఉంటుందో ఆ కాంక్రీట్ టైల్ పెడతాం. దానిపైన ఏంటంటే ఒక సుత్తిలాగా ఉంటుంది, దాని మీద ఏంటంటే ప్రెషర్ని అప్లై చేస్తూ ఉంటావు, ఇంక్రీజ్ చేస్తూ ఉంటావు. అలా ఇంక్రీజ్ చేసే కొద్దికి ఒక స్టేజ్ ఆఫ్లో ఏమవుతుందంటే ఇది పగిలిపోవటం, క్రాక్ రావటం జరుగుతుంది. అయితే ఆ మిషన్ దగ్గర ఉంటుంది 1 మీటర్ ముళ్ళు, ప్రెషర్ అనేది ఎంత ఇంక్రీజ్ అయింది దాన్ని మనం నోట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ఒక స్ట్రెంత్ అంటే దాదాపు మనకి ఇంత ప్రెషర్లో ఇది బ్రేక్ అవుతుందని అప్పుడు నీకు తెలుస్తుంది. అంత ప్రెషర్ పడకోకుండా ఉన్న ల్యాండ్లోకి మనం అలాంటి టైల్స్ని అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శాండ్ బేరింగ్ టెస్ట్. శాండ్ బేరింగ్ టెస్ట్ అంటే ఇప్పుడు ఏంటంటే వుడెన్ పీస్ ఒక చిన్న ప్లాట్ఫామ్ని ఇక్కడ క్రియేట్ చేసాం, దానికి ఏం క్రియేట్ చేయము. ఇక్కడ ఏంటంటే
శాండ్ తీస్తాను, శాండ్ మీద పెట్టేసేసి ఒక స్ట్రెంగ్త్ని నువ్వు అప్లై చేస్తూ ఉంటావు. అప్లై చేసినప్పుడు ఎప్పుడైతే అక్కడ బ్రేకేజ్ జరుగుతుందో, ఒక క్లే టైల్స్కి ఎప్పుడైతే బ్రేక్ జరుగుతుందో అక్కడ నువ్వు ఆ స్ట్రెంగ్త్ అనేది డిఫైన్ చేస్తావు. అలా డిఫైన్ చేసిందని శాండ్ బేరింగ్ టెస్ట్ రెండు సిమిలర్గానే ఉంటాయి. అది అనేది ఒక చిన్న ప్లాట్ఫామ్ చేస్తావు, ఇది అనేది శాండ్ మీద పెట్టి అప్లై చేస్తాం. ఇక్కడ ఏంటంటే 1.5 టైమ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది యాజ్ కంపేర్డ్ టు 3 ఎడ్జెడ్ బేరింగ్ టెస్ట్ కంపేర్ చేసుకుంటే. ఓకే. అండ్ ప్లాస్టిక్ని ఎలా టెస్ట్ చేస్తానంటే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ బ్రేకేజ్ అనేది జరుగుతుంది. ప్లాస్టిక్కి బ్రేక్ అనేది జరగదు, డిఫార్మ్ అవుతుంది. అంటే లైక్ స్ట్రెస్ అయిపోయి చొట్టబడిపోయి అక్కడ కొంచెం సాగిపోయి అలా డిఫార్మేషన్స్ అనేది జరుగుతుంది సమ్ లోడ్ జరిగినప్పుడు. అలా ప్లాస్టిక్ని అనేది టెస్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బెండింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి. బెండింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అంటే మనకి క్రష్ చేసినప్పుడు స్ట్రెంగ్త్ ఎలా ఉంది ఇంటూ లోడ్ ఫ్యాక్టర్, మనకి ఎంత లోడ్ ఫ్యాక్టర్ పడింది, ఈ రెండు కన్సిడర్ చేసుకుంటే మనకి బెండింగ్ కండిషన్స్ అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి నువ్వు తెలుసుకోవచ్చు. ఫస్ట్ నువ్వేంటి లోడ్ని డిటర్మిన్ చేయాలి, దాన్ని బట్టి నీకు ఇది అనేది ఈ బెండింగ్ కండిషన్ అనేది ఈజీగా తెలుస్తుంది. టు క్యాలిక్యులేట్ ద లోడ్స్ ఆర్ ఇంక్రీజ్డ్ 50% హ్యాస్ ద సాటిస్ఫై. మనకి ఏంటంటే ఈ బెండింగ్ కండిషన్స్ నువ్వు ఇంత ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైల్ అనుకోండి, ఇది దాదాపు నువ్వు 5 కిలోమీటర్స్ లోడ్ అనేది అప్లై చేసినప్పుడు అక్కడ నీకు క్రష్ అయిపోయింది, అంత స్ట్రెంగ్త్తో క్రష్ అయిపోయింది. ఇంటూ నీకు ఎంత లోడ్ పడుతుంది అనేది నీకు తెలుస్తుంది. ఇంటూ లోడ్ ఫ్యాక్టర్ని నువ్వు డిఫైన్ చేసుకుని వేసుకుంటే నీకు బెండింగ్ కండిషన్ అనేది తెలిసిపోయింది. అది మన సాటిస్ఫాక్షన్. దానికి నువ్వు 50% యాడ్ చేసుకుని లోడ్ అనేది ఇంత పడుతుంది అని నువ్వు కంపేర్ చేసుకుని ఆ ఒక సాటిస్ఫాక్టరీ కండిషన్లో ఉండాలి అని ఉంది. ఇది ఓవరాల్గా మీకు దాదాపు మెటీరియల్స్ ఇంకా చాలా ఉండేమా, అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, అవి మెల్లిగా చేస్తాను. ఇప్పటికే 20 మినిట్స్, అప్పుడు 40 మినిట్స్, దాదాపు 1 గంట పట్టిద్ది. అప్పుడు మీరు వినరు, అట్లా అయితే వినరు అని కొంచెం పార్ట్గా చెప్తున్నాను. ఓకే, బాయ్.